నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ తమ రాసులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాసుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాసుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే రాజపూజ్యం అవమానం కాంధాయ ఫలం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. వీరికి ఆదాయం చాలా బాగుందమ్మా. క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 14 ఉంది, ఖర్చు 2 చూపిస్తుంది. సో నో నీడ్ టు వరీ. ఇక అదేవిధంగా రాజ్యపూజ్యం అవమానం కనుక కర్కాటకం వారికి చూసుకుంటే 6 అంటే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య ఎక్కువే ఉంది, మనల్ని ఈ అబ్బాయి వీళ్ళని మెచ్చుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది చూసుకున్నట్లయితే. ఓకే, సో ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా వీరికి మరి ఆదాయ వ్యయం బాగుంది కాబట్టి ఇబ్బంది పెట్టే వారి సంఖ్య తగ్గించుకోవాలి కదమ్మా. ఎప్పుడైనా కూడా మనం తగ్గించుకోవాలంటే మీరు ఈ కర్కాటకం వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరికి సహజంగానే అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని నడిచేటప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే కొంతవరకు స్ట్రెస్ అంటే అవమానాలు ఉంటాయి, లేట్ అవుతుంటుంది, అవమానాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఏం భయపడాల్సిన పని లేదు. చాలామంది ఏం చేస్తారంటే శని అనగానే భయపడిపోతారు. భయపడాల్సిన పని లేదు. ఆయన ఏమీ కావాలని కక్ష కట్టుకునే ఉండడు. ఎందుకంటే మనకి కర్మకి మనకి వృత్తినిచ్చే కారకుడు, వ్యాపారాన్ని ఇచ్చే కారకుడు, ఆనందాన్ని ఇచ్చే కారకుడు, లక్ష్మీ కారకుడు ఆయనే అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఏంటంటే మన కర్మను అందించేవాడు. మనం భయపడుతూ ఉంటాం ఫస్ట్ నుంచి కూడా. దీనికి ఏమీ లేదు, సింపుల్. బెల్లం ఉంటుంది కదమ్మా, సింపుల్గా ఒక పిడికెడు బెల్లం తీసుకొని గోవుకు తినిపించండి. బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామాలు వినండి. పెండింగ్ పెట్టుకోకండి వర్క్స్ ఏవి కూడా, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇదే చాలా పెద్ద ప్రమాదం. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి లాభంలో గురు సంచారం జరుగుతుంది. లాభంలో గురు సంచారం ఏమిస్తుంది అంటే ఒక మంచి ఐడియా చూడండి. ఒక్కోసారి అబ్బా ఈ ఐడియా వాడే నాకు బాగా లాభం వచ్చిందంటాం. అంటే ఒక మంచి ఆలోచన ఇస్తుంది. లాభం రావడానికి ఏ ఆలోచన చేస్తే మనకు లాభం వస్తుందో అటువంటి ఆలోచనని గురువు ఇస్తాడు వీరికి ఈ సంవత్సరం. అదేవిధంగా ఇది ఒకటే కాకుండా స్నేహితులతో సహకారం, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి లాభదాయకంగా ఉండడం, అలాగే సంతాన అభివృద్ధి, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడం, ఇటువంటివి గురువు అందిస్తున్నాడు వీరికి. కాకపోతే ఈ కర్కాటకం వారికి 3వ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3 కేతు మంచివాడే, కొంచెం ధైర్యంగా కొంచెం అంటే డిఫరెంట్ వేలో ఆలోచించి ముందుకు దూకి సాధిస్తారు. కానీ ఎంతైనా బుధరాశుల్లో ఉండే కేతు ఏంటంటే మనం చూసుకోకుండా ఏదైనా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం వల్ల కానీ, లేకపోతే కమ్యూనికేషన్స్లో చూడండి ఒక్కోసారి మనం ఒక మాట అనుభవం ఒక మాట అంటాం కప్పుకునేది సరదాగా, అవతల వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మెయిల్ పంపించేటప్పుడు మనకి వాట్సాప్ చేసేటప్పుడు ఎవరికైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే ఎప్పుడు కూడా ఈ శని గురించి మాట్లాడుకున్నాం, గురువు బాగున్నాడని చెప్పుకున్నాం. ఇక రాహు చూసుకున్నట్లయితే భాగ్యంలో రాహు, దీన్ని పితృదోషము అంటారు, సర్పదోషం అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ భాగ్యంలో రాహు సంచరించేటప్పుడు అసలు ఏం చేయాలి, శాస్త్రం ఏం చెప్పింది అంటే గయా, కాశీ లాంటి ప్రదేశాలకు వెళ్ళి మీ పితృదేవతలకి అక్కడ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పటి నుంచో మీకు పితృదోషాలు ఉన్నాయి, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా అలా ఉండి వాళ్ళ అనుగ్రహం లభించదు పితృదోషాలు ఉన్నప్పుడు. ఈ గయా లాంటి ప్రదేశాలకి 9లో రాహు సంచరించేటప్పుడు కనుక వెళ్ళి చేసినట్లయితే వాళ్ళు వేరే వేరే జన్మల్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది క్లియర్ అవ్వడం వల్ల వీళ్ళకి బాగుంటుంది, వీళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీ అభివృద్ధికి చాలా బాగుంటుంది. ఓకే, అట్లాగే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే మే లోపల తీసుకోవడమే మంచిది, లేదా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ అష్టమ శని ప్రభావం వీరికి మధ్యలో జూన్ నుంచి అక్టోబర్ మిడిల్ వరకు అష్టమ శని వక్రించి వెనక్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అష్టమ శని తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం వివాహ సంబంధించిన విషయాల్లో కొంచెం స్లో అవుతూ ఉంటాయి పనులు, అదొకటి చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, కర్కాటకం వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, అదొకటి చూసుకోవాలి. అండ్ అదేవిధంగా కాందాయ ఫలం కనుక ఇక చూసుకున్నట్లయితే కాందాయ ఫలం విషయంలో ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదం ఉంటుంది. పునర్వసు 4వ పాదం వారికి సమఫలం చూపిస్తుంది.
అదేవిధంగా పుష్యమి వారికి అధిక ధనలాభ ఫలం చూపిస్తుంది, 7 సంఖ్య వచ్చింది వీరికి. ఓకే. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వారికి 2, అంటే వీరికి కూడా సమఫలం. అంటే పునర్వసుకి ఆశ్లేషకి సమఫలము, పుష్యమికి అధిక ధనలాభ ఫలము. అంటే ఈ 4 నెలలు కాందాయ ఫలం అంతా 4 నెలలుగా విభజించబడుతుంది మొత్తం సంవత్సరాన్ని. కాబట్టి ఏప్రిల్ 9వ నెల నుంచి, అంటే 9వ తారీఖు ఏప్రిల్ నుంచి ఆగస్టు 9 వరకు ఈ ఫలితం కాందాయ ఫలితం. అయితే వీరికి ఎప్పుడూ కూడా కాందాయ ఫలితం అనేది మనసు మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చంద్ర నక్షత్రం బట్టి తీసుకుంటాం కాబట్టి. అంటే ఏంటి, చంద్రుడు బాగుంటే ఇంకా బాగా వస్తుంది. అంటే చంద్రుడు బాగుండాలంటే ధ్యానం చేయాలి. ఎవరిని ధ్యానం చేయాలి ఈ కాందాయ ఫలం ఈ నక్షత్రం వారు అని చెప్పి చూసుకున్నట్లయితే పునర్వసు వారు రామచంద్రమూర్తిని కానీ లేకపోతే దత్తాత్రేయుడిని కానీ స్మరించుకోవాలంటే ఓం దత్తాత్రేయాయ నమః అనుకుంటూ మెడిటేషన్ చేసుకోవచ్చు ఒక 20 నిమిషాలు. పుష్యమి నక్షత్రం వారు ఏంటంటే వెంకటేశ్వర స్వామిని, ఆశ్లేష నక్షత్రం వారు సర్ప ఆరాధన, ఓం నాగదేవతాయ నమః లేదా ఓం విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ ఇదైనా చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.